హాయ్, నా పేరు శివ. సినిమాలంటే పిచ్చి, టీవీ సీరియల్స్ అంటే కచ్చి. కచ్చి అంటే కోపం అని అర్థం. ఈ మధ్య ప్రాస కోసం అందరూ వాడుతున్నారుగా, సినిమాల ప్రభావం అదనమాట. ఇకపోతే ఇప్పుడే స్టడీస్ అయిపోయి జాబ్ ట్రయల్స్లో ఉన్న నాకు రెజ్యూమేలో అసలు విషయమే లేదని ఇంటర్వ్యూలో, నీకంటూ ఒక ఆశయం లేదని ఇంట్లో, ఏ పని చేసినా నాకు నేనే ఆలస్యం అని నాలో ఫీల్ అవుతూ ఉంటా. చూసారా, విషయం, ఆశయం, ఆలస్యం, దీనిలో కూడా ప్రాస. జాబ్స్ ట్రై చేసి చేసి విరక్తి కలిగింది. సినిమాల మీద మాత్రం భక్తి పెరిగింది. ఎప్పటికైనా ఒక సినిమా తీయాలి, 10 మంది మెచ్చుకోవాలి. ఇది మన ముందున్న ఎయిమ్. సో పర్ఫెక్ట్గా ప్లానింగ్ అంటూ లేని నా లైఫ్లో ప్రతి ఎదవకి ఉన్నట్టే నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ ఎంతైనా మెన్ ఆర్ ఆల్వేస్ మెన్ కదా బాస్. గర్ల్ ఫ్రెండ్ ఉన్నది మాత్రాన్ని వేరే మెన్ ఫ్లోట్ చేయకుండా ఉండలేం కదా, అది మన నైజం. సో అలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాకు సెన్సేషన్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి పేరు యూనిత, నేను ముద్దుగా పెట్టుకున్న పేరు యూని. సో ఆ రోజు ఆ అమ్మాయిని ఫాలో అయ్యాను. తర్వాత ఏం జరిగిందనేది మన స్టోరీ. కరెక్టే, వస్తున్నా మర్చిపోతే బాగుంటుంది. మర్చిపో బా, ఫోన్ మర్చిపోయిందా? ఛాన్స్ కొట్టావుగా. హలో, పనిలోనా? తర్వాత కాల్ చేస్తా, బాయ్. ఓకేనా? దేవుడా, ఇంకొక ఆపర్చునిటీ ఇప్పుడు ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవాలి. బా, దీనికి ఫోన్ ఎలా ఇవ్వాలి, ఏం చెప్పేవాలి? మళ్ళీ ఛాన్స్ వచ్చింది. హలో, ఇది మీ ఫోన్, నా పేరు శివ, తీసుకోండి అని ఇలా ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఎలా ఇవ్వండి దీనికి అసలు? హే హలో హలో, హే బ్లాక్ డ్రెస్ స్కూటీ, హలో హలో హలో. చా, మిస్ అయిపోయింది. ఎలా రా బాబు, ఎలా పట్టుకోవాలి దీన్ని? బైక్ కూడా లేదా మన దగ్గర. చా, అయినా పడేయాలంటే టాలెంట్ ఉండాలి, కానీ బైకులు కార్లు ఎందుకు రా బాబు? ఎక్స్క్యూజ్ మీ, మాదాపూర్కి ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని యూటర్న్. నేను అటే వెళ్తున్నాను, నాకు లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఓకే, కమాన్ కమ్. ఏం చేస్తుంటారు భయ్యా మీరు? జాబ్ ట్రైన్స్ భయ్యా, MBA కంప్లీట్ అయింది. భయ్యా దయచేసి బైక్ని ఒక 40 స్పీడ్లో అయినా డ్రైవ్ చేస్తారా? నాకు స్పీడ్గా డ్రైవ్ చేయడం అంటే భయం భయ్యా. భయమా? అందుకే ఇంకా అడ్రస్ వెతుకుంటూ తిరుగుతున్నావు. కోర్సెస్ ఏమైనా నేర్చుకున్నారా భయ్యా? జావా, SAP? భయ్యా ఆపు ఆపు. ఏమైంది భయ్యా? బైక్ని కాదు భయ్యా, సారీ భయ్యా. నాకు ఈ జావాలు శాప్లు వింటేనే ఏంటంటో ఒంటి మీద ఏదేదో పాకినట్టు అనిపిస్తుంది. పోనీ నేనేం చేస్తాను అడగరా భయ్యా? నువ్వేం పీకితే నాకు ఎందుకురా, సావ దుబ్బుతున్నావు ఇందాక నుంచి. అసలే పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే నా మైండ్ని పీసులు చేస్తున్నాడు ఇది. బా, ఎటు వెళ్ళిపోయినది? మళ్ళీ మిస్ అయిపోయిందా? కనపట్లేదే. భయ్యా భయ్యా బైక్ భయ్యా. ఏమైంది భయ్యా? అది అమ్మాయి అటు వెళ్ళిపోతుంది. అమ్మాయి ఏంటి భయ్యా? సారీ, అమ్మాయి కాదు భయ్యా, మనం యూటర్న్ తీసుకోవాలి. భయ్యా అందరూ వెళ్ళిన వేస్ట్ కానీ. భయ్యా ఆపు. ఏమైంది భయ్యా? ఓకే భయ్యా, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. అదేంటి భయ్యా మాదాపూర్ అన్నారు? ఇందాక నువ్వు నన్ను ఎక్కించుకున్నావు చూసావా, అదే మాదాపూర్. అంటే నన్ను వాడుకున్నారా భయ్యా? ఫుల్గా వాడుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. నీ అబ్బరే వెళ్ళరా, పోతారా రే? పోరా ఎర్రి. భయ్యా మాదాపూర్ ఎటు వెళ్ళాలి భయ్యా? అది లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకుని రైట్ వెళ్ళి స్ట్రైట్గా. నేను కూడా అటే వెళ్తున్నాను, లిఫ్ట్ ఇస్తారా భయ్యా? వద్దులేండి భయ్యా, వీళ్ళని నమ్ముకోవటం కన్నా గూగుల్తో నమ్ముకోవటం బెస్ట్. అబ్బో, అమ్మ తినమ్మ జీవితం. ఇది కూడా వీడియోస్ మెయింటైన్ చేస్తుందా? అమ్మాయిలు కూడా బాగా ముదిరిపోయారు. ఆ లెక్కన చెప్పాలంటే అబ్బాయిలను మించిపోయారు. అమ్మాయిలు కూడా ఎదుగుతున్నారు అబ్బాయిలతో పాటు సమానంగా అంటే ఇదేనేమో. చూడడానికి మాత్రం గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్లా ఉంది ఇది.
అయినా శివుగా ఏంట్రా ఇది, నీ గర్ల్ ఫ్రెండ్ చూడు ఎంత పద్ధతిగా ముద్దుగా అచ్చతలిగమ్మలా కామ్గా ఉంటుంది. ఏదేమైనా నువ్వు లక్కీ. అందరు నీ గర్ల్ ఫ్రెండ్లా ఉంటారా ఏంటి? అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టం, నీకు దొరకడం నీ అదృష్టం. నువ్వు శబాష్ శబాష్. దొరికిందిరా టైంకి. ఇవాళ ఎలాగైనా మాట్లాడాలి దీంతో, ఎలానే సరే పడేయాలి ఇవాళ. ఛాన్స్ కొట్టాల్సిందే ఇవాళ. ఎక్స్క్యూజ్ మీ, యా కూర్చోవచ్చా ఇక్కడ? నో కూర్చోద్దు, నా ఫ్రెండ్ వస్తుంది. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, లైట్ తీసుకో. హే వాట్స్ రాంగ్ విత్ యూ ఇడియట్? ఓ ఓ ఓ, డోంట్ యు హావ్ మేనర్స్? ఏంటి తిడుతున్నావా? నాకు ఇంగ్లీష్ రాదనుకున్నావా? మన తెలుగు ఎంత బాగుంటుంది, తెలుగులో తిట్టొచ్చు కదా. ఓహో, తెలుగులో వీకా? ఎవడ్రా అసలు నువ్వు? ఏంటి నీ ప్రాబ్లం? అసలు ఏం కావాలి నీకు? కావాల్సింది నాకు కదా పాప, నీకు. ఏదో పోగొట్టుకున్నావు కదా అని చెప్పి ఇద్దామని వస్తే నువ్వే నన్ను రివర్స్లో వేసుకుంటావా? నేనా పోగొట్టుకున్నానా? మరి ఇలాంటి మ్యాటర్ కాదు, సూపర్. అయినా అలాంటి కంటెంట్ మొబైల్స్లో ఎలా ఉంచుకుంటారు, సిగ్గులేదా? ఏయ్ నీకైనా పిచ్చా? ఎవరనుకోని ఎవరి దగ్గరికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చ నాకు కాదే, నీకు. అయినా నువ్వు అలా హార్ష్గా మాట్లాడితే నేను హర్ట్ అవుతా తెలుసా? అరే ఈ డబ్బా. సరే చెప్పు, ఏం దొరికింది నీకు నాది? నీ మనసు అయితే కాదులే, దానికి ఇంకా టైం ఉంది. వాట్? ఈ మధ్యన మనసు కూడా దొరుకుతుందా? అబ్బా జోకా, నవ్వాలా? చూడ్డానికేమో కృష్ణవంశీ సినిమా హీరోయిన్లో అన్నావు, చేసేవి మాత్రం రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ పనులు. టూ మచ్. ఏంటి ఏం మాట్లాడలేదు? నేనే మాట్లాడాలా? రిప్లై ఏదో ఒకటి. అరే ఏం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వెవడివో, ఎందుకు వచ్చావో, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకైతే అసలు ఏం అర్థం అవట్లా. చూడ్డానికేమో సుకుమార్ సినిమా హీరోలా సాఫ్ట్గా ఉన్నావు, కానీ మాటలేంట్రా పూరి సినిమా హీరోలా అర్థం కాకుండా వాగుతున్నావు. ఏంది ఏంది ఈ సినిమా గోలా? కంపారిజన్లు ఆపి కాంప్రమైజ్కి రా. అమ్మాయిలు ఏమో అనుకున్నా, అమాయకులు అనుకున్నా, కానీ పెద్ద మాయమసిందులని చెప్పి నిన్ను చూసాక అర్థమైంది నాకు. హే గెట్ లాస్ట్. ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు పారేసుకుంది నీకు వద్దా? హే నిజంగానే నీకు నాదేమన్నా దొరికిందా? అబ్బా ఎలా ఎలా గెస్ చేసావు? ఎక్కడిది ఇంత తెలివి? హే సారీ నేనే అపార్థం చేసుకున్నాను, క్షమించు. ఏంటి అపార్థం అని, క్షమించు అని కొత్త పదాలు? మిస్అండర్స్టాండ్ అండ్ ఫర్గివ్ కదా. ఓ ఫోన్ నా దగ్గర ఉంది కదా అందుకని తెలుగా. ఓకే శబాష్. ఇంతకీ నా ఫోన్ ఎక్కడ దొరికింది? మీరు నన్ను ఫాలో అవ్వారా? మీరు ఏంటి నన్నే ఇందాక నుంచి అరే రారా పోరా అని అన్నట్టున్నావు? సారీ చెప్తున్నా కదా, ఎక్కడ దొరికింది? ఫోన్ మ్యాటర్ పక్కన పెట్టు, అందులో మ్యాటర్ సంగతి ఏంటి? అర్థం కాలే. ఏ మ్యాటర్? మరీ అంత నటించకపోచ్చి చెప్పు ఏం సంగతి? ఉఫ్ మళ్ళీ మొదలు పెట్టాడు. నువ్వేమనుకుంటున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కాస్త క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తావా? ఏదో చూడగానే బాగున్నా అనిపించింది, లవ్ చేయొచ్చు అనుకున్నా, అట్లీస్ట్ లైన్ వేయొచ్చు అనుకున్నా. రెస్టారెంట్లో ఫోన్ మర్చిపోయావు కదా, చూసా, నీకే ఇద్దామని చెప్పి నిన్నే ఫాలో అయ్యా, కానీ అక్కడ మిస్ అయ్యావు, బట్ ఇక్కడ దొరికావు. కానీ నీ ఫోన్లో వీడియోస్ చూసి షాక్ అయ్యా. అయినా అంత పిచ్చి ఉంటే సీక్రెట్గా లాక్స్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా, ఓపెన్గా అలా పెడతారా వీడియోస్ ఎవరైనా? హలో ఎక్స్క్యూజ్ మీ, అసలు నా ఫోన్లో ఎటువంటి వీడియోస్ ఉండవు. నువ్వేం చూసి ఏమనుకుంటున్నావో? అబ్జా అవునా, చూడు నీ కళ్ళతో నువ్వే చూడు. ఏ ఇది అసలు నా ఫోనే కాదు, ఎవరిది తీసుకొచ్చి చూపిస్తున్నావు? అంత ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా. రెస్టారెంట్లో నువ్వు మొబైల్ నోట్ చూడ నేను చూసా, ఇప్పుడు అందులో వీడియోస్ ఉన్నాయని చెప్పి అది నీ ఫోన్ కాదని సరిపోద్దా? అరే మెంటల్, ఇది నిజంగానే నా ఫోన్ కాదు. మరి నా ఫోన్ ఏమైపోయిందబ్బా? ఏంటి నిజంగా ఇది నీ ఫోన్ కాదా? మరి ఎప్పటిదాకా కామెడీ చేస్తున్నాను అనుకున్నావా? నీ ఫోన్ ఉంటే ఇవ్వు, ఒక కాల్ చేయాలి. నీలా కాస్ట్లీ ఫోన్ కన్నా అది కాస్ట్ తక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ. ఏదో తొక్కలో ఫోన్, మళ్ళీ దీనికి ఒక కొటేషన్ ఒకటి. ఏం మాట్లాడుతున్నావు? నా ఫోన్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 4 రోజులు వస్తుంది, మరి నీ ఫోన్ 4 గంటలు. నీ ఫోన్ పొరపాటుని కింద పడితే పగిలిపోతుంది. అదే నా ఫోన్ గట్టిగా 4 కొట్టినా కానీ ఏమవ్వదు. తర్వాత యాప్స్ అని చెప్పి గంటలు ఫోన్ మీద పడతారు. మరి నేను ఫోన్ ఇస్తే మాట్లాడతా, లేదంటే పక్కన పడేస్తా. ఎప్పుడు చూడు ఫోన్ మీద పట్టమే, సొల్లు మాటలు చెప్పడమే. ఈ యాప్స్ వచ్చేసి గ్యాప్స్ పెంచేసే మనుషుల మధ్య, అందుకే ఐ హేట్ స్మార్ట్ ఫోన్. అయ్యిందా నీ లెక్చర్? అయిపోయింది, మాట్లాడుకో. సరే. హలో
హలో. మీరు మాట్లాడేది నా ఫోనేనండి. చెప్పండి. బై మిస్టేక్ ఇందాక కాఫీ షాప్లో ఎక్స్చేంజ్ అయింది. ఓ, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తారా? ఆ, ఒక 20 minutesలో వస్తా అండి. ఓకే, కొంచెం తొందర రండి, నాకు వేరే పని ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. ఏమైంది? అక్కడే ఉన్నారా? రమ్మన్నారా? ఎనీవేస్ థ్యాంక్స్. నీ వల్లే నాకు నా మొబైల్ దొరికింది. నువ్వు ఆ మొబైల్ తెచ్చుండకపోతే నాకు నా మొబైల్ దొరికేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. సారీ కోపడినందుకు. ఇట్స్ ఓకే, నాది కూడా తప్పుంది. మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పద, పెళ్ళి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి మన మొబైల్ మనం తెచ్చుకుందాం. ఏంటి? మన మొబైల్ కాదు, నా మొబైల్. అదేలే, నీ మొబైలే, నీదే. పద వెళ్దామా? తెచ్చేసుకుందామా? పద. వీడు నాకు ఖచ్చితంగా లిఫ్ట్ ఇస్తా అంటాడు. ఇప్పుడు నేను స్ట్రైట్గా నా బైక్ దగ్గరికి వెళ్ళి నా బైక్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తా. ఏం చేస్తాడు? రే, ఏంటి? బైక్ తీ. నాకు బైక్ లేదు, నేను ఈ బైక్ పైనే రావాలి. ఏ, నువ్వు నీ బైక్ పైన రా. పో, సపరేట్గా రా. నేను నీ బైక్ పైన అయితేనే వస్తా, లేకపోతే రాను. నా బైక్ ఎక్కించుకోను. నాకు అసలు బైక్ లేదు. ఇప్పుడు వస్తే నేను నీతో పాటు రావాలి. అబ్బచ్చా, చాలున్నాయే మన దగ్గర కట్టింగ్లు. ఈ బ్రెయిన్ లేదా అసలు? కొంచెం కూడా వాడవా? ఉంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది. అదే ప్రాబ్లం. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏ మొబైల్ ఇచ్చి ఎవరి దగ్గర ఏం తీసుకొద్దాం అనుకుంటున్నావు? నేను వస్తేనే నీతో పాటు మొబైల్ వస్తుంది, లేకపోతే రాదు. ఉఫ్, సరే, ఒక కండిషన్. You look at me. You can tell me you ain't feeling butterflies. Inside me, yes, there's some chemistry. I think I know what it feels so right. Girl, I wanted so long to know. Now you're telling me you gotta let it go. వీడేంటి ఇక్కడున్నాడు? ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? 1 minute. హలో, చెప్పు శైలి, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను, కానీ ఎక్కడున్నావు? ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాను, బయట చిన్న పని మీద వచ్చాను. అవునా? బయట అంటే ఎక్కడ? అది అరుణ్ గారితో ఉన్నా బయట. కాఫీ షాపా, షాపింగ్ మాల్, పార్కా? అదేంటి ఇలా అడుగుతుంది? తేడా అయితే ఏం జరగలేదు కదా. అరుణ్ గార్డ్ వల్ల ఇంటి దగ్గరికే వచ్చాను. ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నా. ఇంతకీ నువ్వెక్కడా? నేను ఇక్కడే ఉన్నాను, కాఫీ షాప్లో. కాఫీ షాపా? ఏ కాఫీ షాపు? వెనక్కి తిరిగి చూడు. దొరికిపోయానా? తినమ్మ జీవితం. ఇప్పుడు ఎలా అయినా సరే కవర్ చేయాలి, లేకపోతే లవర్ పోతుంది. లవరు టెన్షన్లో కూడా ప్రాసలో వదలట్లేదురా నువ్వు. చెప్పు, ఏదో ఒకటి చెప్తావుగా ఎప్పుడు. చెప్పడానికి ఏముంది? ఏం లేదు. సర్లే పద, పరిచయం చేస్తా. దాన్ని ఎలా పరిచయం చేయాలి? దాన్ని లవర్ అంటే ఇది లవ్ చేయదు, దీన్ని ఫ్రెండ్ అంటే అది అస్సలు నమ్మదు. చేసేదేముంది అడ్డంగా బుక్ అయ్యాక. ఛీ, హాయ్ యూని, షీ షర్లీ మై ఫ్రెండ్. షర్లీ. హాయ్, నేను యునిత, శివ ఫ్రెండ్ని. అవునా? మీలాంటి ఇంత అందమైన ఫ్రెండ్ ఉందని మీరు నాకు ఎప్పుడు చెప్పలేదే. 1 minute, శివతో మాట్లాడొచ్చా? విత్ యువర్ పర్మిషన్. ఓ ఎస్, తను నాకన్నా ముందు మీకే బాగా ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. ఎంత ప్రేమించాను రా నేను నిన్ను. ఎవరది? అంత నచ్చిందా? తెగ ఫ్లోట్ చేసేస్తున్నావు. ఏంటి ఆ షర్ట్, ఏంటి ఆ సింబల్? బాగుందిరా, బాగుంది. లేదు బుజ్జి, తను జస్ట్ ఫ్రెండ్ రా, నేను మాట్లాడడానికి వచ్చాను అంతే, నథింగ్, అంతకుమించి ఏం లేదు. రే, నేను దానిలాగా నీ ఫ్రెండ్ని కాను, నీ గర్ల్ ఫ్రెండ్ని. వినిపించకు నాకు. అండ్ బుజ్జి, కన్నా, స్వీటీ పిలవకు, నన్ను ఇరిటేషన్ వస్తుంది. ఏమైంది అసలు? ప్రాబ్లం ఏంటి? నేను తప్పు చేశానా?
చెప్పు అసలు ప్రాబ్లం ఏంటి? నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని దానికి చెప్పడం ఒక్క సెకండ్ పని నాకు. ఆయన ఫ్రెండ్ అని చెప్పా, ఎందుకంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కాను. ఎనీవే, ఎలా చేస్తావో చావు, దేనితో తిరుగుతావో తిరుగు. కాజ్ నేను వచ్చిన పని వేరు, బ్రేకప్ చెప్పడానికే వచ్చాను. ఎక్స్పెక్ట్ చేసే ఉంటావే. నీకన్నా పిచ్చా, మైండ్ దొబ్బిందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు? ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు. ఇది చూడు, ఏంటిది? చూడు. అవును, ఇది మన ప్రైవేట్ వీడియో కదా, నీ మొబైల్లో ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? ఏంటి? టచ్ చేసి చూడు. యూట్యూబ్లోకి ఎలా వచ్చిందా ఇది? క్వశ్చన్ నేను అడగాలి రయ్యదవా. ఇది ఎలా బయటకు వచ్చింది? నీకు తెలియకుండానే నీ ఫోన్లోంచి బయటకు వచ్చిందా? ఎంత నమ్మాను రా నేను నిన్ను. చా, అప్పటికీ వద్దు అన్నాను. లేదు కన్నా సీక్రెట్గా మెయింటైన్ చేస్తానన్నావు. ఇదేనా నీ మెయింటెనెన్స్? లేదు బుజ్జి, ఐమ్ రియల్లీ సారీ. అసలు అది బయటికి ఎలా వచ్చిందో, ఎవరు తీసుకొచ్చాడో నాకు నిజంగా తెలీదు. సీరియస్లీ. అసలు ఎలా కనబడుతున్నారా నీకు నేను? మనమని నమ్మకంతో ఒప్పుకున్నాను. ఎలా అప్లోడ్ చేయాలనిపించిందిరా నీకు? కావాలంటే పోన్ సైట్లో వెళ్ళి చూడు, బోల్డ్ ఉంటాయి, అవి చూసి చావు. ఊరికే దొబ్బుతావంటే చెప్పేది వినిపించుకోకుండా. నువ్వు అమ్మాయివి, ఆ మాత్రం సేఫ్టీని ఆలోచించినా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలీదా? అయినా ఇవాళ రేపు సెలబ్రిటీ వీడియోసే బయటకు వస్తున్నాయి. మన వీడియో అంత తక్కువది. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకోవాలా? ఆ దెబ్బతో తెలిసింది తప్పు జరిగిందని, కానీ తెలియకుండా జరిగిపోయింది. కానీ ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఐ హేట్ యూ అండ్ గుడ్ బై. షర్లీ ప్లీజ్, నేను చెప్పేది వింటావా అసలు? ఫాలో అవ్వకు హచ్ కుక్కలాగా. చూడండి, మీ గురించి నాకేం తెలీదు, బట్ వాడికి మాత్రం దూరంగా ఉండండి. బాయ్. బా, ఇది కూడా వచ్చేస్తుంది. యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. మార్నింగ్ ఫ్రెండ్ చెప్తుంది ఏదో వీడియో అంట, ప్రైవేట్ వీడియో. యూట్యూబ్లో చాలా పాపులర్ అంట కదా ఇప్పుడు. అవునా? చూసావా? నేనైతే చూడలేదు. ఆయన ప్రైవేట్ వీడియోస్ అలా ఎలా అప్లోడ్ చేస్తారు? అమ్మాయి పరువు గురించి కొంచెం కూడా ఆలోచించరా? ఆ వీడియోస్ ఎలా పబ్లిసైజ్ చేస్తారు? యదవులు సెన్స్ లేకుండా చేస్తారు ఇలాంటి పనులన్నీ. అయినా ఇవాళ రేపు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం కామన్ అయిపోయింది యదవులకి. లైట్ యూని, అది ఆ యదవ నువ్వే అని కొంచెం లేట్గా తెలుసుకున్నాను రా. గుడ్ బై. ఇదేనమ్మా జీవితం. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. ఎవత పడితే అది కొడతానే ఉంది నన్ను. అది బాస్ మన స్టోరీ. గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత రొమాన్స్ చేయకుండా ఉంటామా? చేసుకున్నది వీడియో తీసుకోవడం అవసరమా? తీసింది బయటకు వచ్చిందిగా, పరువు పోయిందిగా, పబ్లిక్ అంతా చూసారుగా. ఇప్పుడు చూడు, ఉన్నది పోయింది, అపురూపంగా చూసుకున్నది కూడా పోయింది. చీదీనమ్మ జీవితం. భయ్యా, దయచేసి మీ స్మార్ట్ ఫోన్స్ మాత్రం చిన్నపిల్లలకి ఇవ్వద్దు. వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్స్ కన్నా చాలా స్మార్ట్గా ఉన్నారు. ఏం చేస్తారో తెలియకుండానే చేస్తారు. అప్పుడు మనం ఛాన్స్ కొడతాం. ఒక చిన్న పాప వల్ల భయ్యా నాకున్న 2 పెద్ద పాపలు పోయారు. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఒక పాపను ఎత్తుక్కోవాలి.